హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏరువాక పౌర్ణమి, రైతుల పండగ, పల్లె పండగ. జూన్ 11, 2025 బుధవారం. ఏరువాక సాగారు రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరున్రో రన్నో చిన్నన్న. ఎప్పుడో 1956లో రోజులు మారాయి అక్కినేని నాగేశ్వరరావు సినిమాలో పాడిన జిక్కి పాట ఇది. అప్పట్లో ఈ పాటకి డ్యాన్స్ చేసిన ఫైదా రెహమాను హిందీలోకి వెళ్ళిపోయి సూపర్ స్టార్ అయింది. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. ఏరువాక పౌర్ణమి రైతుల అతిపెద్ద పండుగ, శ్రేష్ఠ పౌర్ణమి. తొలకరి వానలు ఆసన్నమవగా దున్నటానికి సిద్ధంగా ఉన్న పంట పొలాన్ని శుద్ధి చేసుకొని సేద్యం మొదలుపెట్టే ఉత్సవాన్ని ఏరువాక పౌర్ణమి అంటారు. ఏర్లు పొంగి పొరలడానికి చేసే పూజ అని అర్థం. ఈరోజు భూమిని, పశువులని, ట్రాక్టర్లని, వ్యవసాయానికి అవసరమైన పనిముట్లను పూజించే పండగ, ప్రకృతిని పూజించే పండగ. అయితే ఈ శ్రేష్ఠ మాసంలో భూమిని ఎక్కువ తవ్వకూడదంటారు. ఎందుకంటే భూమి వేడెక్కి ఉన్నప్పుడు తవ్వడం వల్ల అందులోని విషవాయువులు వస్తాయని వారి నమ్మకం. కేవలం పూజ కోసం కొంచెం దున్నుతారు. వర్షం పడగానే సేద్యం పనులు మొదలు పెడతారు. పశువులకు స్నానం చేయించుట, వాటి గిట్లకు పూజ చేయుట, గోమాతలను పూజించుట, వాటిని కష్టపెడుతున్నందుకు క్షమించి కరుణించమని రైతు వేడుకొనుట, మా ఆహారం పండించేందుకే సహకరించవాలని కోరుకొనుట. ఆవు పాలు, బియ్యం, బెల్లంతో పులగం చేసి పశువులకు ఆహారంగా పెట్టడం. రైతు సేద్య పనిముట్లు నాగలి, గొర్రు, కర్రు, పార, ఆకురాయి మొదలగు పనిముట్లను పూజించుట. ఇవన్నీ ఏరువాక పల్లె పండగ నాడు జరుగుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ పెట్రుపాలెంలో పశువులతో కొంచెం దున్నుతా ఉన్నారు. అటు నాగలి, ఇటు గొర్రెలతో దున్నుతా ఉన్నారు. దూరంగా అదిగోండి ట్రాక్టర్ దున్నుతా ఉంది. రైతులకు సలహాలు, సూచనలు, జాగ్రత్తలు చెప్పడానికి భారత ప్రభుత్వం నుంచి కొందరు ప్రభుత్వ అధికారులు వచ్చారు. ఈ వేదికపై సైంటిస్ట్ నరేష్ గారు, డిఆర్సి డిడి శివకుమార్ గారు, ఏడిఏ మస్తానమ్మ గారు, ఇన్సూరెన్స్ జిల్లా మేనేజరు లింగయ్య గారు. రైతు సోదరులందరూ వచ్చి ఈ వేదిక దగ్గర కూర్చోవలసిందిగా కోరుతున్నాము. సైంటిస్ట్ నగేష్ గారు వచ్చారు, మన డిడిఏ మేడం గారు కూడా వచ్చారు. రైతు సోదరులకు ఇక్కడ పులిహార పంపిణీ జరుగుతూ ఉన్నది. రైతు సోదరులందరూ కొద్దిగా ఇక్కడ కూర్చోవాలి, కిచెన్లో కూర్చోవాలి కొద్దిగా. కొంచెం రైతులందరూ కూర్చోరా. అలాగే డిపార్ట్మెంట్ వారికి మధ్య కూడా సమన్వయం కోసం ఒకటి ఈ రోజు పెట్టడం జరిగింది. అంటే మనం సీజన్ కి ముందు ఉన్నాము, అంటే కార్వో సీజన్ కి ముందు ఏం చేసుకోవాలని మాట్లాడుకోవడానికి కూడా ఈ రోజు ఇలా పెట్టుకున్నాము. అంటే వారి ఎమ్మెల్యే గారికి అప్డేట్ పని ఉండి వెళ్ళిపోయి ఉండొచ్చు. రైతులైనా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి, అందరూ వచ్చారు కనుక. అంటే ఇప్పుడు మనకి ఈ సీజన్ కి ముందు మనం ఏం చేస్తామంటే పచ్చి రొట్టె వేస్తాం, కూడా ఇలాంటివి అవి కూడా రైతులు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాము. ఒకవేళ ఎవరన్నా దొరకని రైతులైనా కూడా మన దగ్గర ఏమన్నా సరే, ఇంట్లో పెన్షన్ ఉన్నా, ఉలవలు అలా ఏది ఉన్నా సరే కూడా, అంటే ఒకటి కాకుండా ఈ సంవత్సరం గుర్తు పెట్టుకోండి. ప్రమోట్ చేస్తాం. బాగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒకసారి కూర్చోమను. మనలో నీళ్ళున్నా, పెద్దలున్నా, కలుగుతున్నా, పందులున్నా, ఉలవలున్నా, ఆకలి నూనె గింజల్లో వీటితో వేసుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటే
ఇప్పుడు మనం జీలుగా వేసామనుకోండి, జీలుగా ఒక నేలలో ఒక లోతు నుంచి పోషకాలను తీసుకుంటది. అలా కాకుండా మనం చాలా రకాల పంటలు వేసినప్పుడు ఏమవుతుందంటే అన్ని రకరకాల పంటల యొక్క వేరు వ్యవస్థ రకరకాల లోతుల్లో ఉండి నేలలో లోపల పొరల నుంచి కూడా పోషకాలు తీసుకొని ఆ మొక్కలు స్థిరీకరింపజేస్తుంది. మనం దాన్ని నేలలో తీసినప్పుడు ఏంటంటే రకరకాల పోషకాలు ఉంటాయి. అది ఒకటే కాకుండా అన్నిటికంటే ఏంటంటే మనం రకరకాల పంటలు వేసినప్పుడు వేర్ల నుంచి కొద్ది రకాల స్రావాలు నేలలోకి విడుదలవుతాయి. ఆ నేలలో విడుదలైన స్రావాల వల్ల నేలలో నిద్రాణస్థితిలో ఉన్న సూక్ష్మజీవులు ఉంటాయండి. అవన్నీ బాగా చురుగ్గా అయిపోయి మన నేలలో అందకుండా ఉండే పోషకాలను కూడా మొక్కలకు అందించి చాలా బలంగా పంట ఎదిగేలా చేస్తాయి. దానికి ప్రతి గుర్తుంచుకోండి. అంటే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళందరూ పిఎండిఎస్ అంటున్నారు. ఒక్క పంటే పచ్చి పంట వేయటం కాకుండా మనకి ఎన్ని రకాలు వీలైతే అన్ని సుగంధ ద్రవ్యాల దగ్గర నుంచి, నూనె గింజల దగ్గర నుంచి, అపరాల దగ్గర నుంచి, ఇప్పుడు మనం వాడే పచ్చిరొట్ట అనుకునే వీటి దగ్గర నుంచి ఏదైనా సరే రకరకాలు కలిపేసినప్పుడు మనకు చాలా ఉపయోగం ఉంటుంది కనుక రైతులందరూ కూడా తప్పనిసరిగా కూడా రకరకాలు కలిపి వేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇంకొకటి అంటే మాకు అందరు రైతులకు కూడా ఇది తెలియజేయండి అని చెప్పింది ఒక పథకం ఉంది. అదేంటంటే పిఎం ప్రణామ్ అంటున్నాము. అంటే ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పథకం. అదేంటంటే మనం ఎప్పుడు రసాయన ఎరువులు ఎక్కువగా వాడుతున్నాం. అలా వాడటం వల్ల నేలలో మనకి సేంద్రియ పదార్థం ఒకటి ఉండాల్సింది అరగూడ లేదు, బావు అంటే ఉంది అసలు. అంటే 0.2 నుంచి 0.3% తగ్గిపోయింది. అంటే బలం లేనట్టు లెక్క. మనం కూడా ఏంటంటే మనకు కూడా మన నేలలో కూడా మన మనిషిలో కూడా అంటే ఆక్సిజన్లు పిట్ పదార్థాలు ఎలాంటి అనేది సరైన కాలంలో లేకపోతే మనం వీక్ గా ఉన్నట్లు లెక్క. ఇంటే పని చేస్తాం, ఆ తర్వాత మనిషి వీక్ గా ఉన్నట్లు లెక్క. అలాగే నేలలో సేంద్రియ పదార్థం లేకపోతే నేల చాలా నిస్సారంగా ఉన్నట్లు లెక్క అనమాట. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే రసాయన ఎరువులు తగ్గించి వాటి బదులు అంటే ఒక 40% రసాయన ఎరువులు తగ్గించి ఒక 20% సేంద్రియ ఎరువుల రూపంలో అలాగే 20% జీవన ఎరువుల రూపంలో అందించమని చెప్తున్నారు. సేంద్రియ ఎరువుల రూపంలో అందించాలి అంటే ఇప్పుడు మన పచ్చడి నేను రకరకాలు చెప్పాను. మీకు ఏది కుదిరితే అది వేసుకోండి. నేను అన్ని రకాలు చెప్పాను అనేది అన్ని రకాలు వేయాలని కాదు. ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళంటే 30 రకాలు వేస్తున్నారు, మనం 30 వేయాలని కాదు. మీకు ఎన్ని అందుబాటులో ఉంటే అన్ని అలా వేసినప్పుడు ఏంటంటే ఒక 20% ఎరువుల్ని తగ్గించుకోవచ్చు. మనం రసాయన ఎరువుల్ని అంటే యూరియా, డిఏపి, సూపర్ ఫాస్ఫేట్ ఇలాంటి వాటిని 20% తగ్గించుకోవచ్చు. అలాగే జీవన ఎరువులు మనకి అమరావతిలో ఫామ్ లో దొరుకుతాయి రీసెర్చ్ స్టేషన్ లో. అవి కూడా మనం వేసుకున్నప్పుడు కేవలం నత్రజని, భాస్వరం, పొటాష్ జీవన ఎరువులు అన్ని కలిపి కూడా 450 రూపాయలే అవుతాయండి. 450 రూపాయలు ఖర్చు పెట్టి 20% ఎరువులు తగ్గించుకోవచ్చు. అదొకటే చెయ్యొచ్చు. అంటే వీటన్నిటి ద్వారా ఏంటంటే మనం 40% రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గిస్తాము. దీనివల్ల మన రాష్ట్రానికి ఒరిగేది ఏముంది అనుకోవచ్చు. చాలా ఆదాయం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినట్టే. దానివల్ల మనకు దిగుబడి ఏం తగ్గదండి. అందుకని ప్రతి రైతు ఇది గుర్తుంచుకోండి. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. అంటే నేల ఆరోగ్యంగా ఉంటది. అదే కాకుండా కూడా గుర్తుంచుకోండి, మనం ఎన్ని రకాల నేలలో వేసినప్పుడు మనం తినే దాంట్లో అయ్యండి వచ్చి మనం కూడా బలంగా ఉంటాము. మన నేల ఎలా ఉంటే మనం కూడా అలాగే ఉంటాం కనుక తప్పనిసరిగా కూడా ఇది ఒకటి ఆలోచించండి. రసాయన ఎరువులు తగ్గించి జీవన ఎరువులు అయితే ఉంటాయి, సేంద్రియ ఎరువులు అయితే ఉందో ఒకటి చేయండి. అలాగే ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తామంటే వాళ్ళని మీకు అటాచ్ చేస్తాం, ఎలా చేయాలి అనేది వాళ్ళన్నీ చెప్తారు. అలాగే మనం పైపాటుగా రసాయన ఎరువులు తగ్గించి నానో ఎరువులు అంటున్నారు. నానో యూరియా గానీ, నానో డిఏపి గానీ, ఇప్పుడు ఒక కట్ట యూరియా తగ్గించామనుకోండి 2-3 సార్లు నానో యూరియా స్ప్రే చేస్తే సరిపోద్ది. అంటే మీకు ఖరీదని కాకుండా ఆ కట్ట డిఏపికి మన సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీల వాళ్ళకి ఎంత సబ్సిడీ ఇస్తుందని ఆలోచిస్తే కనుక మీకు అర్థమవుతుంది. అదే కాక మన నేలలో వేసి ఇదంతా ఏమవుతుందంటే నత్రజని ఎరువులు అన్ని కూడా నేలలో లోపల పొరల్లోకి వెళ్ళిపోయి కొంతేమో గాలిలో కలిసిపోద్ది, కొంత నేలలోకి వెళ్ళిపోద్ది. మనం 100 కేజీలు వేస్తే అందులో ఉపయోగపడే 30 కేజీలు ఉపయోగపడుద్ది. ఆ మిగిలిందంతా కూడా నేలలో గాలిలో ఉంటది. నేలలో ఉన్నదంతా కూడా మన నీటిలో కలిసిపోద్ది. నెమ్మదిగా నేలలో ఉండే నీటితో పాటుగా పక్కన ఉండే కాలువల్లో గానీ, చెరువుల్లో గానీ, కుంటల్లో గానీ అది వెళ్ళుద్ది. వెళ్ళడం వల్ల ఏంటంటే మనం ఆ నీళ్లు తాగినప్పుడు దాంట్లో చిన్న చిన్న పిల్లలకైతే ఒక రకమైన వ్యాధి వస్తుంది, బ్లూ బేబీ సిండ్రోమ్ అంటాము. చిన్న చిన్న పిల్లలైతే ఆ నీళ్లు తాగినప్పుడు అంటే నైట్రేట్ ఉంటది దాంట్లో, ఆ నీళ్లు తాగినప్పుడు చనిపోయే అవకాశం కూడా ఉంటది. అంటే మన నేళ్లలో ఏంటంటే ప్రస్తుతం అనాలిసిస్ చేసినప్పుడు 45 మిల్లీగ్రాముల కంటే కూడా ఎక్కువ, 45 గ్రాముల కంటే ఎక్కువ కూడా నైట్రేట్ ఉంది. అది అందరికీ ప్రమాదకరమే, పిల్లలకి అనేది కాదు పెద్దలకు కూడా ప్రమాదకరమే. అందుకని ఏంటంటే
మన నీరు కలుషితం కాకుండా ఉండాలి, మనం మంచి ఆహారాన్ని తీసుకోవాలి, మన ప్రభుత్వానికి కూడా బెనిఫిట్ ఉండాలి అంటే తప్పనిసరిగా కూడా సేంద్రియ ఎరువులు వాడండి, జీవన ఎరువులు వాడండి, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించండి. అలాగే నానో ఎరువు కానీ, నానో డిఏపి కానీ ఇలాంటివి మనం వాడుకున్నప్పుడు ఏంటంటే మన నేల ఆరోగ్యంగా ఉంది, మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం కనుక తప్పనిసరిగా వీటి గురించి అయితే ఆలోచించండి. అన్ని పంటల గురించి అన్నిటి గురించి మనం చెప్పుకోవచ్చు. ఈ కోరుకుంటే నేను తర్వాత మాట్లాడతాను. సైంటిస్ట్ నగేష్ గారు మీ ఊరు అంటే మీ ఊరే వస్తామండి మేము, ఎక్కడికో మా దగ్గరికి ఏమి రావక్కర్లేదు. మీ ఊర్లో ఒక 20 మందిని నేను పిలుస్తానని అంటే చెప్పండి, నేను ఎప్పుడైనా వస్తాను. మా ఆఫీస్ లో మేము ఎప్పుడైనా వస్తాము ట్రైనింగ్ ఇవ్వడానికి. ఇప్పుడే మీరు కాసేపు కూర్చోగలిగితే సైంటిస్ట్ కానీ మనం తక్కువ 2 బస్తాలు యూరియా చేస్తే మనం 4 బస్తాలు ఆ కాంపిటీషన్ లో ఉన్నాం. కానీ ఇలాంటి మంచి చెప్పేవి రైతులు అవగాహన చేసుకోవాలి కూడా. అందుకే ప్రకృతి వ్యవసాయం TMDS అనే కిట్లు మొత్తం కలిపి కూడా ఒక 10 కేజీలు భూమిలో చల్లితే భూమి కూడా మారి మనకి మంచి సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెంది మనం ఎరువులు తగ్గించుకోవచ్చు, మన భూమి బాగుపడింది అనే ఉద్దేశం అనేది ఇప్పుడు అందరిలోకి తీసుకెళ్లాల్సిన ఉద్దేశం ఉంది. కాబట్టి అదొకటి చెయ్యండి. తర్వాత మరి ఇప్పుడు జీవిగా జనులు కూడా RSKలో ఇవ్వడం జరుగుతుంది. 50% సబ్సిడీ మీద ముందుగా కావాల్సిన రైతులు తీసుకొని వెళ్ళండి. అదేవిధంగా ఇప్పుడు మరి సీజన్ స్టార్ట్ అవుతుంది. మనం రేపు ఎత్తి మన వాతావరణం మన పరిస్థితి పైన ఆగస్టు 15 దాకా ఖాళీగా పెడతాం భూమి. అలా కాకుండా వీటితో పాటు ఖాళీ ఉంచకుండా మినుము పెసర అనేది కూడా చల్లుకుంటే దాని ద్వారా కూడా కొంచెం ఆకు పచ్చిరొట్టగా వస్తుంది. కాబట్టి భూమి మారే అవకాశం ఉంటుంది. మన భూమిలో సేంద్రీయ పదార్థం మనం ఏమని చెప్తాం, మనం చెప్పినప్పుడు ఏమంటే పశువులు లేవు కదా ఎక్కడంటే ఓన్లీ కంపోస్ట్ చేయమంటాం, లేదంటారు. అలా కాకుండా మనం మొక్కల ద్వారానే మినుము పెసరా కూడా వేసుకొని అంటే మొత్తానికి ఇది సబ్సిడీ మీద ఉన్న భూమి మొత్తానికి మనం గవర్నమెంట్ సప్లై చేయమంటే చేయలేదు. అలవాటు చేయడానికి ఈ సబ్సిడీ స్కీమ్ పెడుతున్నాం. ఇదైతే పోకుండా వస్తా ఉంది. కాకపోతే మీరు మినుము పెసరా కూడా వేసేసి ఎలాగో ఖాళీ ఉంటుంది ఆగస్టు 15 దాకా వేసేస్తే మనకు చాలా ప్రీమియం లాగా అమ్మినట్టు లేదా క్రాప్ తీసుకోవచ్చు. తీసుకొని వేసుకుంటే భూమికి బలంగా ఉంటుంది. కాబట్టి అది ఒకటి పాటించాలని కోరుకుంటూ ఇప్పుడు మనకి సైంటిస్ట్ గారు మన జిల్లాలో డాట్ సెంటర్ అని ఉంది, దానిలో సైంటిస్ట్ గారు నగేష్ గారు మేడం గారేమో ఇలా ట్రైనింగ్ ఇస్తుంటారు అనమాట. జిల్లా మొత్తం చూస్తూ ఉంటారు. ఈ రైతులు కూడా ఏమైనా సలహాలు ఉన్నా అల్లూరు గారి కార్యంలో ఆఫీస్ ఉంటుంది, వెళ్ళి కనుక్కోవచ్చు, పొలాలకు తీసుకెళ్ళవచ్చు. సారమేమో రావిపాడు ఆఫీసు. ఆయన కూడా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయన కూడా ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు చాలా శుభదినం, మనందరికీ తెలుసు. రైతులకి ముఖ్యమైన రోజు ఏరువాక పౌర్ణమి. సో ఈ రోజే మనం వ్యవసాయం స్టార్ట్ చేస్తాము, మనకందరికీ తెలుసు. మేడం గారు చెప్పినట్లు నా పేరు డాక్టర్ M. నగేష్ అండి. మనకి వ్యవసాయ విశ్వవిద్యాలయం మన ఆంధ్రప్రదేశ్కి ఒకటి ఉంది. దాని పేరు ఏంటండి? ఆచార్య MG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. సో ఇది ఎక్కడుంది? ఇదివరకు హైదరాబాద్ లో ఉండేది, ఇప్పుడు గుంటూరు వచ్చింది. సో ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం ముఖ్యమైన పని ఏంటంటే మన రైస్ సోదరులకి ప్రతి పంటలో కూడా కొత్త రకాలని చీడపీడలు తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే రకాలు, అలాగే యాజమాన్య పద్ధతులు ఇవన్నీ డెవలప్ చేసేసి మా ప్రతి జిల్లాకు ఒక ఏరువాక కేంద్రం ఉంటుంది. ఆ జిల్లాకి దాంట్లో సైంటిస్ట్గా చేస్తాను. నా ద్వారా అందరికీ అందుతుంటాయండి సలహాలు కానీ, లేకపోతే కొత్త చిరు సంచుల రూపంలో కానీ కొత్త రకాలు వంటకాలు. ఒక్క నిమిషం ఉంటాయి, కూర్చొని ఒక్క నిమిషమే వెళ్ళిపోదు ఎక్కువసేపు తీసుకోండి, ఒక్క నిమిషమే. కాబట్టి మనకి మేడం గారు ఫస్ట్ చెప్పారు యాజమాన్యం ఎలా చేసుకోవాలనేది. ఈ గ్రామ్ పొడి అని జీవన ఎరువులు అనేది, గ్రామ్ పొడి అయితేనేమో మీరు నార్మల్లో వేసుకుంటే మనకి ప్రతి మొక్కకు కూడా వేరు వ్యవస్థలోకి వెళ్ళిపోయి లోపల నుంచి నేల లోపల నుంచి పోషకాలు అందించి దోమల శక్తి బాగా వస్తుంది. అలాగే పచ్చిరొట్ట ఎరువులు, తర్వాత ద్రవజీవన ఎరువులు అవి వేసుకుంటే కనుక తగ్గించుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ వేసే 135 రోజులు 140 రోజులు పంటే కదండి.
అంతేనా? ఏది వేస్తారు? జేజీఎల్ వేస్తారా లేకపోతే కేఎన్ఎల్ వేస్తారా? అన్ని రకాలు ఉన్నాయా? సో మీరు వేస్తారంటే కొత్తవి ఉన్నాయండి మా దగ్గర. అంటే నెల్లూరుది 36 ఉన్నాయి కొత్త రకం, పాత కాదు. నెల్లూరు నెల్లూరు మీరు అందరూ 349 నాకు 145 అనుకుంటారు. అది కాదండి, ఇది 130 రోజులకు వస్తుంది. సన్న రకము, పురుగు తెగులు బాగా తట్టుకుంటుంది, బియ్యం బాగుంటుంది, క్వాలిటీ అన్నం క్వాలిటీ బాగుంటుంది. మీరు వేస్తారంటే ఇక్కడే ఉంది, కార్లో ఉంది, ఇస్తారు. రోడ్ పక్కన మీరు చెప్పేది మేము వినటానికి బాగానే ఉంది, కానీ కొనేవాడు కొంటలా. మీరు ఇచ్చే వెరైటీలు కొనేవాడు కొంటలా. ఇది కొనిపెట్టండి, వేస్తాం. మేము పండించి మిల్లర్కి చూపెట్టి ఇస్తున్నామండి. ఈ నాచి రకాలు, ఈ తక్కువ రకాలు, ఈ తక్కువ రేట్ అని మా కాడ అడుగుతున్నారు. మీరు చెవటం గొప్పగా చెబుతున్నారు. మేము అలా చెప్పండి, మేము కరెక్ట్ గా మిల్లర్కి చూపిస్తాం. అయ్యే ఇది బాగుందా లేదా క్లియర్ గా చెప్పండి. నిర్మమాటంగా చెప్తాం, నిర్మమాటంగా చెప్పారు సార్ బాగుందండి నేను తీసుకుంటాను అలా అంటేనే మీకు ఇస్తాం. ఎందుకంటే కొత్త రకాలు డెవలప్ చేసింది మీ ఆదాయం పెరగడానికి కోసం కానీ ఆదాయం తగ్గించడం కోసం కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం కాదు. సో కాబట్టి మేము ముందుగానే అన్నం వండించి తిన్న క్వాలిటీ బాగుంది. అలాగే మిల్లర్కి కూడా నూరిపించి చూపించాము, చక్కగా ఉందని అనిపించారు. మీకు కావాలనుకుంటే దిగుబడి దానికంటే మీరు వేసే దానికంటే ఒక 5-10% ఎక్కువే వస్తుందండి. పురుగు తెగులు బాగా తట్టుకుంటుంది. ఎన్నెల్లా 36-48 అండి. మీకు వేస్తానంటే నా దగ్గర ఉంది, ఇక్కడే షాప్లో ఇస్తాను. అలాగే వేస్తానైతే ఇస్తాను, మీకు ఇస్తాను. తర్వాత ఇక సాగు విషయంలో ఏంటంటే మీకు అందరికీ తెలుసు, నీళ్లు లేకుండా ఎరువులు వేసుకోవాలి. నీళ్ళల్లో వేస్తే కనుక ఆవిరైపోతాయి, అనవసరం దండగా అవుతుంది. సో కొంచెం నీళ్ళు తీసేసి వేసుకోండి. తర్వాత 3 విధాలుగా వేసుకోవాలి. మొదట్లో వేసుకుంటారు, 25 రోజులకు దుబ్బు చేసే సమయాలు వేసుకుంటారు. తర్వాత గుండు పొట్ట దశ వేసుకుంటారు. మనకి మొదట్లో అయితేనే మీరు కాంప్లెక్స్లు వేసుకోండి, డిఏపి వేసుకోండి, 20 ఏదైనా వేసుకోండి. దుబ్బు చేసే సమయంలో మాత్రం కాంప్లెక్స్ అవసరం లేదు, ఓన్లీ ఒక్క నత్రజనే కావాలి. మనకు కావాల్సింది అదే కాబట్టి అదే పెట్టాలి. అదేనండి 6 నెలల లోపల బాబుకి లేకపోతే నెల పసిపాపకి చనుబల్లే కావాలా, అది వేరే ఇస్తామంటే కుదరదు కదా, వేస్ట్ అయిపోతుంది, మోషన్స్ అవుతాయి, వేస్ట్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మా దుబ్బు చేసే సమయంలో నత్రజని ఒక్కటే కావాలా, ఆ నత్రజని యూరియా రూపంలో ఇచ్చుకోండి. యూరియా ఏంగల్లా మీరు ఏంటంటే అపోహ ఏంటంటే అమ్మ ఒప్పులు వస్తుందని రాదు. మీరు చెప్పే డోసెస్లో ఏం రాదు. మీరు చక్కగా పచ్చిరొట్ట ఎరువులు తర్వాత ఇవన్నీ వేస్తున్నారు అనుకోండి, యూరియా ఒక్కటే వేస్తే ఏం రాదు. 25 రోజులప్పుడు ఓన్లీ యూరియా ఒక్కటే, ఖర్చు తగ్గించుకోండి, యూరియా ఒక్కటే వేసుకోండి, నీళ్ళు తీసేసి వేసుకోండి. నీళ్ళు ఉంచితే కనుక సగం పోటీ, మళ్ళా ఇంకా ఎక్కువ వేయాలి. 2 ట్రిప్లో 3 కట్టలు 28 వేస్తున్నారండి. అదే మరి దండ కాలేదు. భాస్వరం అనేది మంచి పాయింట్, అందుకని చెప్తుంది. భాస్వరం అనేది 4 రోజుల లోపల మాత్రమే సరిపడా ఆ మొక్కకి దాని కోత కోసేంత వరకు కావాల్సిన భాస్వరాన్ని తీసేసుకుంటుంది 4 రోజుల లోపలే. మీరు 4 రోజుల తర్వాత వేసినా కానీ ఉపయోగం లేదు, తీసుకోదు. ఆల్రెడీ దానికి కావాల్సింది బ్యాంకులో వేసేసుకుంది, ఆ మొక్క అనే బ్యాంకులో వేసేసుకుంది. మరి ఇంకేందుకు అవసరం వేస్తారు దండకు కదా. 25 యూరియా పాలు వరకే తీసుకుంటుంది అప్పుడు. అదొక్కటే తీసుకుంటుంది, అదొక్కటే తీసుకుంటుంది. ఓకే, మొక్కజొన్నకు కూడా అంతేనండి. ఏ పంట అయినా సరే మొదట్లో మాత్రమే భాస్వరం అది. ఆ తర్వాత మీరు ఎన్ని రోజులకి వేస్తారు, మళ్ళీ 20 రోజులకి మోకాలంత ఎత్తర వేస్తారు, 40 రోజులు అప్పుడు ఒకసారి వేస్తారు, మళ్ళీ దాసరం వెళ్ళినప్పుడు వేస్తారు. అప్పుడు ఓన్లీ యూరియా పొటాష్ అంతే, ఏది వద్దు. మేము 100 ఎకరాలు ఉన్నాయి మా ఫారాల్లో, మాకు చాలా ఫారాలు ఉన్నాయి. మేము శాస్త్రవేత్తలకు ఎన్నో పంటలు పండిస్తాము, అన్ని పంటలు పండిస్తాము. ఆటిట్లో ఏదైనా సరే ఆకు దుక్కులో మాత్రమే భాస్వరం వేస్తాము. ఆ తర్వాత వేసేయన్ని కూడా యూరియా పొటాష్ అంతే. అనవసరంగా దండ చేసుకోవద్దు. అదేంటండి, మీ ఏ శాస్త్రవేత్త చూసుకోండి, అది 4 రోజుల లోపల మాత్రమే. ఓకేనండి. తర్వాత మొక్కజొన్న విషయానికి వస్తే ఇక్కడ బాగా వేస్తారు, నాకు తెలుసు. బాగా 800 ఎకరాలు దాదాపు ఇంకా ఎక్కువ వేస్తారు. సో దానికి ఏంటంటే ఈ విత్తన శుద్ధి అండి. మీకు బాగా కత్తెర పురుగు వస్తుంది కదా, కత్తెర పురుగు బాగా వస్తుంది కాబట్టి దానికి విత్తన శుద్ధి అనే మందు ఉందండి. అది ఫోర్ట్రాన్జా డియో అనే మందు. దాంట్లో 2 మందులు ఉంటాయి. మామూలుగా కంపెనీ వాళ్ళకి ఇచ్చేది ఒక్క మందే. ఆ ఒక్క మందు వేసి పెడితే 10 రోజులు 15 రోజులు ఆగట్లా, 10 రోజులే ఆగుతుంది. కానీ ఈ 2 మందులు వేస్తే ఇది సింజేటా కంపెనీ వాడిది 4 రోజులు ఆగుతుంది. 4 రోజులు ఆపిన తర్వాత ఒకసారి గుళికలో లేకపోతే ఒకసారి పిచికారి చేసుకుంటే 50 రోజుల కల్లా అయిపోతుంది.
ఇలా అయితే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, 2-3 సార్లు 4-5 సార్లు మందు కొడుతున్నారు, మురికి వేస్తున్నారు 2 సార్లు, అంత దండగా ఖర్చు తగ్గించుకోవాలి. ఏదన్నా ఈ ట్రైకోడర్మా విరిడి మనకి శనగలో బాగుంటుంది, మిర్చిలో బాగుంటుంది. మొక్కజొన్న అది ఎండు తెగులు తగ్గించేదండి. ఆ ఎండు తెగులు మొక్కజొన్న రాదు కదా, రానప్పుడు ఎందుకు దాన్ని తీసుకోవడం అర్థమైందండి. సో కాబట్టి దాంట్లో అవసరం లేదు, దాంట్లో సుడమనాసు వేసుకోవచ్చు. సుడమనాసు అన్ని పంటలు వేసుకోవచ్చు, అర్థమైందండి. ఇప్పుడు ఆఖరి దుక్కులో మీరు తగినంత పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్, దాంట్లో ఈ జీవన ఎరువులు ఉన్నాయి కదా, 3 అరలు అది కలుపుకోండి, ర్యామ్ కలుపుకోండి, ఆఖరి దుక్కులో చుట్టుకోండి, తర్వాత మీరు విత్తనం పెట్టేసుకోండి. ప్రతి మొక్కలో కూడా బాగా రోగ నిరోధక శక్తి అవుతుంది. పోటాజ్ డిఓ మందుతోటి పిచికారి చేస్తుంది, విత్తన శుద్ధి చేసుకోండి. అది ఆంగ్ల పిలకం మందంగా ఉంటుంది. కేజీకి 6 మిల్లీలీటర్లు, 6 మిల్లీలీటర్లు మందు, 6 మిల్లీలీటర్లు నీళ్లు, అర్థమైందండి. కలిపేసుకొని తర్వాత వేసేసుకొని పెట్టుకోండి. 4 రోజులు లాగా వస్తుందండి. సో అది మధ్యస్థ సన్నరకం కాదు, కానీ స్టిల్ మనకి సేవలిపురం పోయిన సంవత్సరం అంత బాగా వేసారు. ఎందుకంటే మనకి వాటర్ రిలీజ్ అయ్యేసరికి, నీళ్లు వదిలేసరికి కొంచెం లేట్ అవుతుంది, ఆగస్టు సెప్టెంబర్ అవుతుంది. కాబట్టి మనకి రెండో పంటకి వెళ్ళాలంటే మనకి 145 కూడా ఎవరు పనికిరాదు. కాబట్టి 130-135 రోజులకి వెళ్ళే రకాలు కావాలి. సో అందుకని కేజీఎఫ్ మీకు బాగా సూట్ అయింది. మీకు అది అన్ని మొదటి నుంచి లేట్ అయిన వాళ్ళు వేస్తున్నారు. పోయిన సంవత్సరం బాగా దానికోసం పరిగెత్తారు దానికోసం. సో దానికి ఆల్టర్నేటివ్ గా మేము చెప్పడం జరిగింది, జేజీఎల్ బదులు కేఎన్ఎం 6038 వేసుకోండి. సన్నరకలేదండి. పోనీ అది కాదనుకుంటే ఎంటీయు మార్టేరు 1224 మార్టేరు రకం అంటే, మార్టేరు పశ్చిమ స్థానం ఉంది కదా మనకి పశ్చిమ గోదావరి. సో అక్కడ 1224 రకం ఉంది, సన్న రకం, పురుగు తెగులు తగ్గిపోతుంది. మార్టేరు సాంబా అని ఉంటుంది. మీకు నంబర్ కావాలంటే ఇస్తాను, మార్టేరు మీరు ఫోన్ చేసేస్తే వెళ్ళి తెచ్చుకున్నా, లేకపోతే ఫోన్ నంబరు గూగుల్ పే చేసుకొని మీకు ట్రాన్స్పోర్ట్ లో ఇస్తాను. ఇస్తాను, ఇక్కడే ఇస్తాను. దీంట్లో నుండి ఇది అయిపోగానే మీకు ఇచ్చేస్తాను. సెల్లోనే ఉంది. తర్వాత మనకి కొత్త రకం అండి, నెల్లూరుది సన్న రకము 36-48 అనే రకము. 36-48 కావాలంటే ఇస్తాను. మీరు అడిగారు, ఒక్కటి వారికి ఇస్తాను. మీరు వేస్తానంటే మీరు కూడా ఇస్తాను. అదే ఇప్పుడు జేజేఎల్ 130-135 రోజులే కదా, ఇది కూడా 130-135 రోజులే. నెల్లూరు రకము కొత్తది, పాతది సన్న రకం, అది మధ్యస్థ సన్నము, కానీ ఇది సన్న రకం. సన్న రకం 35 వచ్చినాయండి. వస్తాయి, మీకేం ఇబ్బంది లేదు. అది దానికంటే ఇంకా 5% ఎక్కువ అవుతుంది మీకు. 35 మహా కొంతమంది చెప్పడం ఏంటంటే జేజేఎల్ 35 రావడం, 35 అంతకంటే రావట్లేదు, 40 వచ్చాయి కాదు. అలాగే మీరు దాన్ని కొల్ల పెట్టుకోండి, కూర్చుంటాను. మనం కూడా తెలుస్తుందండి. ప్రతి సంవత్సరం మీకు ఎలా చూసేస్తుంది, 2 సంవత్సరాలు ఒకసారి కార్బన్ నేల కండని కార్బన్ తో కొలుస్తాం. కార్బన్ బాగుంటుంది, తర్వాత చౌడు ఉండదు. అదే మీరు ఈ తగలబెట్టి తర్వాత ఎరువులు ఎక్కువ వేసుకున్నారు, 2 సంవత్సరాలు చేస్తూ ఉంటే చౌడు పెరుగుతూ ఉంటుంది, తెలుస్తుంది క్లియర్ గా. కాబట్టి మీరు పచ్చి రొట్టె ఎరువులు బాన్ పొడి వేసుకోండి, తర్వాత తగలబెట్టండి, తర్వాత నిర్దిష్ట సమయాల్లో వేసేసుకోండి. యూరియా పొటాష్ మొదట్లోనే మాత్రం వేసుకోండి. కాబట్టి ఇట్లా మంచి వేసుకుంటే కనుక మీకు మంచి ఇది ఒళ్ళు వస్తాయండి. ఈ అవకాశం చేసుకోవాలా. లాస్ట్ ఇయర్ ఖరీఫ్ నుంచి ఇప్పుడు ఫార్మర్ ప్రీమియం 2% కట్టాలంట గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా ఇప్పుడు ఫ్రైడే నుంచి నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఏ క్రాప్ కి పంట బీమా చేసుకోవచ్చు, ఫార్మర్ ఎన్ని ప్రీమియం చేయాలా, ఎక్కడే చేసుకోవాలా, అది చేస్తే ఏమేమి కవరేజ్ ఉంటది, ఎలా వస్తుంది. దాంట్లో ఇప్పుడు మీరు పంట బీమాకి వచ్చేసి లాస్ట్ ఇయర్ మిరపకాయ, వరి, కంది 3 క్రాప్ కి ఇన్సూరెన్స్ ఇచ్చారు PMFY, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో. ఈ ఇయర్ లో కూడా కొంచెం క్రాప్ యాడ్ అవ్వచ్చు అంటే చెప్పినారు. ఇప్పుడు గవర్నమెంట్ లో జరుగుతుంది. అది నోటిఫికేషన్ వస్తే ఏ క్రాప్ కి ఇంకా పల్నాడు డిస్ట్రిక్ట్ లో అవకాశం ఉంది అంతా తెలుస్తుంది. అది చేసుకోవాలంటే మీ ఈ బుకింగ్ చేసుకోవాలా, పంటకి ఏ క్రాప్ వేస్తుంటారో దాన్ని ఈ బుకింగ్ చేసుకోవాలా, తర్వాత ఈ క్రాప్ చేసుకోవాలా, తర్వాత పంట బీమాది
ఆర్టీసీ ఉంటది కదా, అది బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు, ఈ 3 తీసుకొని వెళ్ళి సచివాలయాల్లో, బ్యాంక్ లో, సిఎస్సి సెంటర్, కామన్ సర్వీస్ సెంటర్ లో, పోస్ట్ ఆఫీస్ లో మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ఒక క్రాప్ కి మీ ప్రీమియం వచ్చేసి 2% ఉంటది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వరి క్రాప్ కి 630 రూపాయలు రబీకి ఉంది. ఇప్పుడు ఖరీఫ్ వచ్చేసి 700 ఉంటది ప్రీమియం. ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే దానికి ఏ డేట్ కి కట్ ఆఫ్ డేట్ ఉంది, ఎన్ని ప్రీమియం కట్టాలా, సమ్ ఇన్సూర్డ్ ఎంత ఉంటది, మీకు ఏమైనా క్రాప్ డ్యామేజ్ అయితే ఎన్ని వరకు వస్తుంది అంట. ఇది వచ్చేసి ఈల్డ్ బేస్డ్ మీకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఈల్డ్ బేస్డ్ అంటే మీరు ప్రతి సంవత్సరం ఎన్ని క్వింటాలు వస్తుంది, ఇప్పుడు ఎన్ని వచ్చింది అంట, దాని ప్రకారము యూనిట్, మండల్ యూనిట్, విలేజ్ యూనిట్ అంట వస్తాయి క్రాప్ కి. దాని ప్రకారము సర్వే చేసేసి రిపోర్ట్ ఇస్తారు. దాని ప్రకారం ఈ ఏరియాలో ఇన్సూరెన్స్ అన్ని తెలుస్తుంది, క్లెయిమ్స్. ఇలా ఇది స్కీమ్ జరుగుతుందండి. ఈ స్కీమ్ ని కొంచెం ఉపయోగిస్తున్నది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ ఎలా కట్టామో సేమ్ క్రాప్ కి కూడా ఇన్సూరెన్స్ వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా జరిగితే మీకు కవరేజ్ ఉంటది. ఇప్పుడు ఎలాగో మీరు ఒక క్రాప్ ఎక్కడ చేయాలంటే మినిమం 20,000 25,000 ఖర్చు పెడతారు. అలాగే దీనికి కూడా ఒక 600 700 ఏమైనా మీరు ఖర్చు పెడితే క్రాప్ వైజ్ గా చెప్తున్నా అది మీకు కవరేజ్ ఉంటది. అందుకే ఈ స్కీమ్ ని ఉపయోగించండి అంట చెప్తున్నాను. ధన్యవాదాలు. ఈ స్కీమ్ గురించి ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చండి. ఇప్పుడు పంట ఇప్పుడు ఒక 20 మంది రైతులు వేసారండి. 20 మంది రైతులు బీమా కడతారు, కట్టని అంటున్నా. అందులో ఒక 4 రైతులకి పంట దెబ్బతింది. మొత్తానికి అయితే ఇస్తామంటున్నారు కానీ ఆ పోయిన వాళ్ళకి ఇవ్వమంటున్నారు. అప్పుడు లాస్ పోతున్నాడు. ఇటు మీకు కడుతున్నాడు, ఇటు పంట లాస్ పోతున్నాడు. అదే అండి, ఇప్పుడు ఇది విలేజ్ యూనిట్, మండల్ యూనిట్ అంతా ఉంది కదండి. విలేజ్ యూనిట్ వచ్చినప్పుడు విలేజ్ అంటే ఇది ఎలా అంటే పరిసర విపత్తు నుంచి తగ్గితే మొత్తం వాళ్ళకి, అంటే ఒక్కరికి ఇద్దరికి అయితే రాదు, మీరు అన్నట్టు కరెక్ట్ అనే. కానీ ఇది విలేజ్ మొత్తం ఇప్పుడు సైక్లోన్ వచ్చి ఏమైనా పెద్దగా ఎఫెక్ట్ జరిగింది అనుకోండి, అప్పుడు మీకు అంటే మీ చేతిలో లేకుండా ఏమైనా జరిగితే మీ చేతిలో వరకు మీరు చూసుకుంటారు. ఎవరు లాస్ అవ్వాలంట ఫార్మర్ వేయరు. అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు మీరు ఏం చేసినా అవ్వదు. ఎక్కువ వర్షం వస్తే, వర్షం రాకపోయినా, ఏమో పెద్దగా వచ్చి ఏమైనా జరిగింది అనుకోండి, ఇప్పుడు మీరు వరి క్రాప్ కి 25,000 ఖర్చు పెడతారు. దాంట్లో ఒక 700 దానికే. ఇప్పుడు మీరు 25,000 ఖర్చు పెడితే ఎగ్జాక్ట్ నాకు ఇంత దాకా వస్తుందంట, మీకు కన్ఫర్మేషన్ ఉందండి, ఇంత కింటలు వస్తుందంట, లేదు కదా. సేమ్ అదే ఇది కూడా మీరు 700 ఎక్కువ పెడితే ఏమైనా తేడాగా జరిగింది అనుకోండి, అప్పుడు కవరేజ్ ఉంటుంది. తర్వాత రైతు ఎవరో తెలియదు. ఆయన పేరు ఏం పేరు? మీదే ఊరు? చూశారుగా ఫ్రెండ్స్, ఏరువాక పల్లె పండగ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.